కుబ్జ అంటే గూని. అదేమైనా ఉందా? ఈ గూనె గురించి మీకు కథ చెప్తా. శ్రీకృష్ణుడు మథురా నగరానికి వెళ్ళాడు. అక్కడ కుబ్జ అనే ఆమె పేరే కుబ్జ. ఆమె గూనె ఉండేది. ఆమెకి గూనె ఉంటే పేరు ఏదో ఉంటుంది కదా, లక్ష్మణ ఏదో సరస్వతో ఏదో పేరు ఉంటుందిగా. కానీ ఈ కావ్యాలు అలాగే ఉంటాయి. ఆ కవి సెన్సిటివ్ కాకపోతే కూడా అలాగే ఉంటుంది. కవి కొంచెం బండస్వాధ్యాయం అనుకోండి, ఎవరు ఏమనుకుంటారని ఆలోచన లేకుండా కుబ్జ అని పేరు పెట్టాడు. పేరే కుబ్జ, అసలు పేరు ఏమిటో భగవంతుడికి తెలియాలి, లేకపోతే ఉందో మరి. ఏమన్నా ఇప్పుడు ఒక గూనె కలిగిన అమ్మాయి వస్తుంది, ఓ కుబ్జ వెళ్ళారా అంటే కష్టపట్టుకోదు మనస్సు. అస్తు ఆ కుబ్జ సుగంధము పరిమళము ఇవి తీసుకువెళ్ళి కంసుడికి ఇస్తూ ఉంటుంది. ఆవిడ డైలీ డ్యూటీ గంధం అది తీసి కంసుడికి ఇస్తే ఆడేదో జీతం ఇస్తాడు, ఆవిడ బతుకుతూ ఉంటుంది. ఆవిడని ఎవడో పెళ్ళాడ్డాడు, ఎందుకంటే కుబ్జ కదా, వీళ్ళకి అందరికీ అందమైన అమ్మాయిలు కావాలి కదా. చూసి చూసి కుబ్జని ఎవడు పెళ్ళాడతాడు, అంచేత ఆవిడ పెళ్ళి పెడ లేకుండా అలా ఉంటుంది. శ్రీకృష్ణుడు వెళ్తాడు, వెళ్ళి ఆమె గంధం పట్టుకు వెళ్తూ ఉంటుంది అక్కడికి ప్రాసాదము దగ్గరికి, కంసుడు నివసించేటువంటి కోట దగ్గరికి, ఆ బిల్డింగ్ దగ్గరికి గంధం పట్టుకు వెళ్తూ ఉంటుంది. కృష్ణుడు చూస్తాడు, ఉజ్జిల్లా అంటాడు, ఏమిటి ఎక్కడికి పట్టుకెళ్తున్నావు, ఇవి ఏమిటి అంటాడు. అంటే గంధము పరిమళము ఎవరికి? కంసుడికి. మొన్న నాకు ఇయ్యవంటాడు అని అడుగుతాడు. అడిగితే నిన్ను చూస్తే ఏదో మహాపురుషుల్లా ఉన్నావు, తీసుకో అని ఇస్తే ఇలా దగ్గరికి రమ్మంటాడు. దగ్గరికి రమ్మని ఇలా అంటాడు. ఆమె నిటారుగా అయిపోతుంది. ఆ కుబ్జ ఆ గూని పోతుంది. ఇది కథ. దీన్ని మీరు లిటరల్గా తీసుకోకూడదు. దీన్ని రామతీర్థ దీనికి ఏమని చెప్పారంటే మిరకిల్స్లో వేయొద్దని చెప్పారు. దీన్ని గూని ఉంటే నిటారుగా చేశారు, ఆయనకి ఇష్టమైతే. అంటే ఇష్టం లేకపోతే ఎవడైనా ఇష్టం లేని మనిషి కనపడితే వాడి గూని పెట్టేయటం, ఇలాంటి మిరకిల్స్లో దీన్ని వేయొద్దు. ఈ కథను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. గూని అంటే ఏమిటో తెలుసిన, మీ లోపల అహంకారం కనుక ఉన్నట్లయితే అదే గూనె. మీరు అహంకారం లేకుండా ఉంటే నిటారుగా ఉన్నట్టు. అహంకారం అంటే గూనె కదండి, అహంకారం వంకర. వాడి బుద్ధి వంకర అంటే వాడు వంకరగా ఉన్నాడనా కాదు, బుద్ధి. కాబట్టి అది సింబల్. అహంకారం ఉంటే గూనె వంకర, అహంకారం లేకుంటే నిటారు. కాబట్టి అహంకారముతో కూడి ఉన్న వ్యక్తి పరిమళాన్ని గంధాన్ని దుష్టుడికి సమర్పిస్తాడు. వాడు అహంకారం అట్టిది. ఆ అహంకారాన్ని ఆయన సెటరైట్ చేశాడు, తత్వాన్ని బోధించి, అది గీతలో బోధించాడు కదా. దాంతో దుష్టుడికి భోగాలకి గంధాన్ని పరిమళాన్ని సమర్పించడం మానేసి ఆ గంధాన్ని పరిమళాన్ని ఈశ్వరుడికి సమర్పించి అహంకారాన్ని ఆమె పోగొట్టుకుని ఆ విధంగా ఆమె గూనె తొలగిపోయినది. అది ఆ కథ యొక్క సారము అని రామతీర్థ రాసిపెట్టాడు. నేను చదివి అబ్బా ఎంత బాగా చెప్పాడు ఈ మహాత్ముడు అని నేను అనుకున్నా. మొత్తం శ్రీకృష్ణుడికి సంబంధించినవన్నీ ఆయన అలాగే దాన్ని ఇట్ ఈజ్ నాట్ ఎ మిరకిల్, ఇట్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ థింగ్, ఇట్ ఈజ్ సింబాలిక్ అని ప్రతీదీ ఆయన ఆ విధంగా వ్యాఖ్యానం చేసి పెట్టాడు. ఈ కుబ్జ కూడా చేశాడు. నేను అనుకున్న దీన్ని కూడా విదిలిపెట్టకుండా ఆయన వ్యాఖ్యానం చేశాడు ఆయన. కాబట్టి కుబ్జ శబ్దము అది ఒక దోషాన్ని సూచిస్తుంది, అహంకారం అనే దోషాన్ని సూచిస్తుంది. ఈ అహంకారము, ఈ వంకర ఇది ఆ చైతన్యంలో ఉందా? లేదు. మీరు లేదని చెప్పండి. మీరు నా కుబ్జం అహంకారము నా స్వరూపమునందు లేదు, వంకర బుద్ధి నా స్వరూపమునందు లేదు, నేను తిన్నగా ఉంటాను వంకరగా ఉండను అని మీరు చెప్పండి. మీరు అదైపోతారంటే తదేకోవశిష్ట శివ కేవలోహం.